గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. రేపు మార్కెట్ ఎలా చేయబోతుంది, ఈరోజు మనం అనుకున్నట్లుగా ట్రేడ్ జరిగిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీలో నిన్న ఏమనుకున్నామంటే దీనిలో ఈ క్యాండిల్లో కింద ఆబ్వియస్గా పుట్ తీసుకోవచ్చు, దీనికన్నా కిందకే వెళ్తుంది. సపోర్ట్ లెవెల్స్ అయితే ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. 24,100 24,200 లెవెల్స్ కూడా రావచ్చు అనుకున్నాం. 24,200 కన్నా కిందకి వెళితే 24,000 లెవెల్స్ కూడా రావచ్చు అనుకున్నాం. బట్ 24,200 దగ్గరే ఇది సస్టైన్ అవుతూ కనిపిస్తుంది. సో రేపు కూడా సేమ్, ఇక్కడి నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ కూడా కనిపించవచ్చు, ఇక్కడి నుంచి ఒక రెడ్ క్యాండిల్ కూడా కనిపించవచ్చు. ఏదైనా జరగవచ్చు, ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైనా ఏదైనా చేయగలదు. ఇది మార్కెట్ కిందకే రావాలనుకున్నప్పుడైతే ఈరోజు 24,200ని హోల్డ్ చేసేది కాదు. ఇది హోల్డ్ చేస్తుంది అంటే మీనింగ్ సంథింగ్ ఫిషీ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ టుమారో ఇన్ ద నిఫ్టీ ఎక్స్పైరీ. సో రేపు ఏం చేయాలి, ఎలా చేయాలన్నది ఒకసారి మనం చూద్దాం. ఓకే, చూడండి, ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా. ఓకే, ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది, సెకండ్ రెసిస్టెన్స్ అయితే ఇక్కడ ఉంది, రైట్. తర్వాత ఈరోజు క్యాండిల్ యొక్క హై ఉంది చూసారా, అది కూడా ఒక రెసిస్టెన్స్గా తీసుకోండి. ఇవన్నీ ఏంటంటే పని చేస్తాయి. జనరల్గా ఏమనుకుంటారంటే ఇవి ఎక్కడ పని చేస్తాయిలే అది ఇది అనుకుంటారు, బట్ పని చేస్తాయి. చూడండి, ఈ క్యాండిల్ లో దగ్గర నుంచి కొంచెం దీన్ని ఏమంటారంటే స్వీపింగ్ అంటారు. ఏం స్వీపింగ్ అంటారు? లిక్విడిటీ స్వీపింగ్ అంటారు. ఇక్కడ ఉన్న లిక్విడిటీని స్వీప్ చేసుకుని మార్కెట్ పైకి వచ్చేసి క్లోజింగ్ ఇచ్చింది. సో ఇక్కడ స్వీప్ చేసింది కాబట్టి డెఫినెట్గా ఒక గ్రీన్ క్యాండిల్ రావచ్చు, రాకపోవచ్చు. ఇక్కడ ఇంకో రెసిస్టెన్స్ ఉంది చూడండి, ఈ ఏరియా. సో ఓవరాల్గా ఇప్పుడు మార్కెట్లో రెసిస్టెన్స్ ఎక్కువైనాయి, సపోర్ట్స్ దూరం అయినాయి. చూడండి, ఇదొక సపోర్ట్ ఉండే ఈరోజు వరకు, అది కాస్త కొంచెం సస్టైన్ అయింది. తర్వాత ఇది, ఇది, ఇవి సపోర్ట్స్, రెసిస్టెన్స్. దీన్ని ఇక్కడ పెడదాం, రెండింటికి వస్తుంది. ఓకే, సో ఓవరాల్గా మార్కెట్ ఏమో ఇప్పుడు అటు పైకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళొచ్చు అన్నట్టుగా ఉంది. సో ఒకసారి 15 మినిట్స్లో చెక్ చేద్దాం. చూడండి, పైకి వెళ్ళాలంటే రెసిస్టెన్స్లు కూడా తక్కువ లేవు, ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు నేను నిన్న చెప్పింది ఏంటంటే మార్కెట్ దీనికన్నా కిందకు వస్తే ఈ లెవెల్స్ వరకు రావచ్చు అనుకున్నాం, వచ్చింది. కానీ ఇక్కడ సస్టైన్ చేసింది. దీనికంటే కిందకు వస్తే మనకి ఈ లెవెల్స్ కనిపించాయి. రేపు రాకపోవచ్చు కూడా, ఎందుకంటే రేపు ఇప్పుడు చూడండి, సింపుల్గా ఒక చిన్న క్యాలిక్యులేషన్ చూసుకున్న ఈ లెవెల్ ఇంత ఫాల్ అయిన తర్వాత ఒక పుల్ బ్యాక్ అనేది సహజం, వాస్తవానికి రావాలి. అది వచ్చిన తర్వాత మరలా ఫాల్ రావచ్చు, దానికోసం వెయిట్ చేయొచ్చు. లేదు ఇక్కడి నుంచి మనం దీన్ని కూడా క్యాప్చర్ చేయాలనుకుంటే అంత అవసరం లేదంటారు. యాక్చువల్గా ఏంటంటే మన మేజర్ ట్రెండ్ వచ్చి బేరిష్ ట్రేడ్స్ని పట్టుకోవడానికి ట్రై చేయాలి. బులిష్ వైపు వెళ్ళొచ్చు వెన్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ బిగ్ మూవ్. ఇప్పుడు ఇక్కడ ఈ బిగ్ మూవ్ వచ్చింది, ఇలాంటి వాటిని క్యాప్చర్ చేయడానికి ట్రై చేయొచ్చు. కానీ ఇక్కడ వచ్చే ఒక 300-400 పాయింట్ల కోసం పరిగెత్తి అవసరం లేదనుకుంటున్నాను. ఇట్స్ అప్ టు యూ, చేయాలనుకుంటే చేయొచ్చు. సరే చూడండి, ఇవి ఇక్కడే వచ్చేసి 1, 2, 3, 4 ఈ 4 రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి, ఈ 4 సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. సపోర్ట్స్ బ్రేక్ అవ్వచ్చు, రెసిస్టెన్స్ అయినా బ్రేక్ అవ్వచ్చు. రెసిస్టెన్స్ ఇప్పుడు మార్కెట్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడి నుంచి దీనికి ట్రై చేసి వెళ్ళలేక వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎలా అయినా జరగచ్చు. కానీ రేపు నిఫ్టీలో ఎక్స్పైరీ ఉంది కాబట్టి ప్రాబబిలిటీ చాలా తక్కువ.
మూమెంట్స్ గత 3-4 రోజుల నుంచి కంటిన్యూస్గా వస్తున్నాయి కాబట్టి రేపు ఎక్స్పైరీ కాబట్టి రేపు అంతగా మూమెంట్లు ఉండకపోవచ్చు నిఫ్టీలో, బట్ బ్యాంక్ నిఫ్టీలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం అది కూడా. ఓకే, మేజర్ రెసిస్టెన్స్ వచ్చి మనకి ఇది. ఓకే, 24,750. చిన్న చిన్న రెసిస్టెన్స్లు వచ్చేసి ఈ రెండు ఉంటాయి. ఉన్నప్పటికీ ఇక్కడికి మేజర్ రెసిస్టెన్స్ వచ్చి 24,300, దాని తర్వాత 24,500. ఈ రెండు చిన్నవి. దీన్ని దాటితే ఈ రెండింటిని దాటడం పెద్ద కష్టమే కాదు. దీన్ని దాటాలి ఫస్ట్, దాని తర్వాత ఈ రెండింటిని దాటుకుంటే ఇక్కడ దాకా రేపు మూవ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, లేదా రేపంతా ఇక్కడే సైడ్ వేస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇదే రేంజ్లో. ఓకే, చూసి జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. తర్వాత బ్యాంక్ నిఫ్టీ. ఓహో, ఇది ఎంత బులిష్ కనిపించిందో గత కొన్ని రోజుల ముందు. ఇక్కడ చూడండి, అస్సలు బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉన్నప్పుడు ఇది ఫుల్ బులిష్గా కనిపించింది, స్ట్రాంగ్గా కనిపించింది. అక్కడి నుంచి 2 రోజుల్లో మొత్తం దీన్ని తాడ తీసేశారు బేర్స్. అదే ఇలాగే జరుగుతుంటుంది మార్కెట్ అంటే. చూడండి, మేజర్ సపోర్ట్ అనుకున్నాం కదా, ఆ సపోర్ట్ కాస్త ఈరోజు చిరిగిపోయింది. అది అక్కడి నుంచి మళ్ళా సపోర్ట్ ఎక్కడ ఉందంటే ఈ ఏరియాలో ఒకటి ఉంది, దాని తర్వాత ఇక్కడ ఒకటి ఉంది. రెసిస్టెన్స్ వచ్చి ఇది, రైట్, అంతే. ఇంకా దీంట్లో అయితే ఏమీ లేదు. కాకపోతే ఈ ట్రెండ్ కంటిన్యూ అవ్వదు. అప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ కనిపించి మరలా నెక్స్ట్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా ఎప్పుడైనా మనం స్టాప్ లాస్తో ట్రేడ్ చేసుకోగలిగితే ట్రేడింగ్ కన్నా ఉత్తమం వేరేది లేదు. ఓకే, సరే. చూడండి, ఇప్పుడు రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ ఏరియా నుంచి ఫాలో అయినా అవ్వచ్చు, అయినా పెద్ద టార్గెట్స్ అంటే ఇక్కడ దాకా వస్తాయి అంతే. లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి పైకి కూడా వెళ్ళిపోవచ్చు. 52,500, 600 టార్గెట్స్ కూడా రావచ్చు. లేదా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి రిటర్న్ కూడా రావచ్చు. 52,300 దాకా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ కూడా రావచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ మార్కెట్స్. సో బీ ప్రిపేర్డ్, వెల్ ప్రిపేర్డ్. అది దీనిపైకి వెళ్తే సి సైడ్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు, దీనికన్నా పైకి వెళ్తే. కానీ ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఇది కొంచెం ప్రాబ్లం చేస్తుంది. దీన్ని కొంచెం పైకి వేసుకోండి, రైట్. ఇది దాటితే మాత్రం సి సైడ్ వెళ్ళిపోవచ్చు. ఇది ఫస్ట్ టార్గెట్, నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ దాకా రావచ్చు, 53,200 దాకా. పి సైడ్ వెళ్ళాలంటే మాత్రం ఆల్రెడీ ఇది పి సైడ్కి వచ్చేసింది మార్కెట్. కొంచెం ఒక పుల్ ఓవర్ వచ్చిన తర్వాత మీరు పి సైడ్కి ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సరే. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. ఈరోజు ట్రేడ్స్ చూద్దాం. నిఫ్టీలో 925, 930కి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి, లెవెల్స్ డ్రా చేసుకున్నాం, సిపి చార్ట్స్ మనం పెట్టుకున్నాం. దీంట్లో ఈరోజు ఏంటో జరిగింది, స్వాపింగ్ కూడా వెరైటీగా పనిచేసింది ఈరోజు. ఇక్కడ చూడండి, స్పెషల్ క్యాండిల్ వచ్చేసి 925కి వచ్చింది, 935కి మనకి ఇక్కడ ట్రేడ్ యాక్టివేట్ అయింది. కాకపోతే ట్రేడ్లోకి ఎంటర్ అయ్యేలోపే ఈ క్యాండిల్ పైకి దాకా వెళ్ళిపోయింది. సరే అని వదిలేసాం. మళ్ళీ రిట్రేస్ అయినప్పుడు తీసుకోవచ్చు కదా అనుకున్నాం. కానీ ఈ రిట్రేస్మెంట్ కూడా ఇక్కడికి వచ్చి ఒక సైన్ చూపిస్తుంది. చూడండి, ఎప్పుడైనా కానీ రిట్రేస్మెంట్ అయ్యేటప్పుడు ఒక సైనింగ్ ఉంటుంది. సైనింగ్ అంటే ఒక లక్షణాన్ని చూపిస్తుంది. ఇదిగో ఇప్పుడు ఇది ఇక్కడ దాకా వచ్చింది, రిట్రేస్ అయ్యి ఇక్కడ విక్ వదిలింది. నెక్స్ట్ క్యాండిల్లో విక్స్ వస్తాయి. ఈ వచ్చినప్పుడు లేదా ఇలా ఇది సైన్స్ అనమాట. ఇలాంటి సైన్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఎంటర్ అవ్వడానికి వీలుంటుంది. బట్ ఇక్కడ ఏం చేసిందంటే కివర్ దాకా వచ్చి ఇక్కడ విక్ ఇచ్చింది, దీని కిందనే క్లోజింగ్ ఇచ్చింది. సో ఇక్కడ మనకు అంత కాన్ఫిడెన్స్ రాలేదు, సో ఎంటరే కాలేదు. అది మంచిదే అయింది. ఇక్కడ నుంచి ఇది ఫాలో అవుతూనే పోయింది. సి సైడ్ ట్రేడ్ యాక్టివేట్ అయినా అది మనం ఎంటర్ కాలేదు. తర్వాత పి సైడ్ ఎంటర్ చూడండి, యాక్టివేట్ అయిందే మనకి 12:20కి నిఫ్టీలో. ఇక్కడ దొరికిన ట్రేడు
ఫస్ట్ టైం మాత్రం కొంచెం ఒక 50-60 పాయింట్లు ఇచ్చింది. సెకండ్ టైం మళ్ళీ ఒక 30 పాయింట్లు ఇచ్చింది, మళ్ళీ 30 పాయింట్లు, మళ్ళీ 20 పాయింట్లు. అలా దఫాలుగా చేసుకుంటే పర్లేదు, బాగానే వచ్చిందనమాట. ఓకే. తర్వాత బ్యాంక్ నిఫ్టీలో వచ్చి ఫస్ట్ 2 క్యాండిల్సే స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఇవి ఫామ్ అయిన తర్వాత లెవెల్స్ డ్రా చేసి బ్రేక్ డౌన్ చూసి మనం 52,600 సిఈ 52,800 పిఈ ఈ చార్ట్స్ని లేఅవుట్ చేసుకుంటే 925కి స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో ఎక్సలెంట్ ట్రేడ్స్ అనమాట. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మనకి ఇక్కడే యాక్టివేట్ అయింది. మనకి బయింగ్ ప్రైస్ వచ్చేసి 627. దీంట్లో దాదాపుగా ఒక 60 పాయింట్స్ వచ్చినాయి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ పిఈ సైడ్ ఒకటి యాక్టివేట్ అయింది. ఇది అవ్వడం, రిట్రేస్ అవ్వడం, ఇక్కడ బై చేస్తే 615కి బై చేస్తే చూడండి హై వచ్చేసి 960 దాకా వెళ్ళింది. అంటే 960 దాకా హోల్డ్ చేయగలమా అంటే చేయలేరు, ఎవరు చేయలేరు. అది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో ఇక్కడ బై చేసిన వాళ్ళు ఈ 2 క్యాండిల్ 3వ క్యాండిల్ రెడ్ అవ్వగానే బయటకు వచ్చేస్తారు. అది ఆబ్వియస్, అది చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడి నుంచి చూసుకున్న 615 దగ్గర బై చేసిన హైయెస్ట్ వచ్చి 746 కాబట్టి 740 దగ్గర మీరు వదిలేసిన 125 పాయింట్స్ వచ్చినాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు బయింగ్ ప్రైస్ ఇది కదా, పైకి రాగానే బయింగ్ ప్రైస్ని ఎస్ఎల్గా కన్వర్ట్ చేసేసి కూర్చుంటే ఈ మొత్తం ర్యాలీ క్యాచ్ చేయొచ్చు. రైట్? అదేంటంటే కొంచెం ఈ రిట్రేస్మెంట్ ఇక్కడ దాకా వస్తే మీ ఎస్ఎల్ కొట్టేస్తుంది, ట్రైలింగ్ ఎస్ఎల్. అది ఇక్కడ దాకా రాకుండా పైకి వెళ్తే యూ కెన్ క్యాచ్ బిగ్ ర్యాలీ. అది సో అది సిస్టమ్ ముందు కూర్చుంటే చేయగలరు అనమాట. ఓకే. సో ఆ విధంగా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్స్ అయితే వచ్చినాయి. ట్రేడ్ చేసేటప్పుడు రేపు జాగ్రత్త. బ్యాంక్ నిఫ్టీ పర్లేదు, కానీ నిఫ్టీ కొంచెం డేంజర్ కనబడుతుంది. ఓకే, సరేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.